కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు చంద్రబాబు నాయుడు పూర్తిగా అటు 3 పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు సాయంత్రం సీకే కన్వెన్షన్ హాల్లో 4:30 గంటల సమయంలో సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘంగా 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉందని, ఈ సమావేశంలో ఈ 100 రోజుల్లో సాధించినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటి గురించి చర్చించడంతో పాటుగా మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డులను ఇవ్వబోతున్నారు. ఎవరెవరి పనితీరు ఏ స్థాయిల్లో ఉంది అనేది చంద్రబాబు నాయుడు చెప్పబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మిత్రపక్షాలకు సీట్లు సర్దుబాటు చేసేటువంటి అంశంలో సీట్లను వదులుకున్నటువంటి టీడీపీ నేతలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను, అలాగే పోటీ చేసి ఓడిపోయినటువంటి వీరిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అయితే వీరితో ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశం అవుతారని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి సభ్యులతో కాకుండా సపరేట్గా వీళ్ళతో సమావేశం అయ్యి నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి చర్యల మీద దిశానిర్దేశం చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో మంత్రులందరితోటి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ భేటీలో కేబినెట్లో కొన్ని కీలక అంశాల గురించి చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. వాటిల్లో ముఖ్యమైనటువంటివి ఆపరేషన్ బుడమేరు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకం సంబంధించి వీటి మీద ప్రత్యేకంగా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ 100 రోజుల పరిపాలనలో మంత్రులు శాఖలలో జరిగినటువంటి ఏవైనా సరే కొత్తగా నిర్ణయాలు తీసుకున్నామా, కొత్తగా ఏమైనా అమలు చేశామా, ప్రజలకు ఏ మేరకు ఏ శాఖలో ఎక్కువగా లబ్ధి చేకూరింది, ఈ శాఖాపరమైనటువంటి అంశాలను శాఖల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్లను ఆయా శాఖల మంత్రులకి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించినటువంటి విజయాల గురించి గడప గడపకు వెళ్ళి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం కూడా ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఓటమిలో ఇది కూడా కొంత పాత్రను పోషించింది. బట్ ఈసారి ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించడం జరిగింది. ఒక విలేకరి ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారని, అది కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లను ఉద్దేశిస్తూ ఆయన చేయడం జరిగిందని, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది, అన్యాయం చేస్తుంది విద్యార్థులకు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారని, దీని మీద మీ సమాధానం ఏమిటి అని చెప్పి విలేకరి ప్రశ్నించడం జరిగింది. దీనికి బదులిస్తూ చంద్రబాబు నాయుడు ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ట్వీట్ చేసినటువంటి వ్యక్తి ఏ జీవో ఇచ్చారు అనేటువంటి దాన్ని నేను విలేకరులకు ఇస్తానని, మీరందరూ చదువుకోవాలని, సో దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడటం బాగోదని, ఈ జీవోని ఆ వ్యక్తి మొహానికి కట్టి రాష్ట్రం మొత్తం తిప్పుతానని, ప్రజలకు బాగా అర్థమవుతుందని, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి గతంలో వారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో, ఏం జీవోలు చేశారు అనేది గుర్తుంచుకుని మాట్లాడితే బాగుంటుందని, బాబాయిని చంపి నారాసుర చరిత్ర అని చెప్పి మా మీద నెట్టేయాలనే ప్రయత్నం చేశారని, ప్రతిసారి అలాంటివి జరగవని, సో ప్రస్తుతం కూడా అలానే వాళ్ళు చేసినటువంటి తప్పులకు, తప్పుడు జీవోలకు మానెత్తిన రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, దీని గురించి నేను ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ లేదంటే దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడటం కానీ అనవసరమని, సో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ఉంటూనే ఉంటారని, సో వీళ్ళని ఎదుర్కొంటూ ముందుకు పోతూ ఉండాలని, ఆ జీవోలు నేను మాట్లాడే కంటే మీకే ఇస్తా, మీరే చదువుకుని మీరే ప్రజలకు చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యానల్ దీని మీద విచారణ జరిపిందని, వారికి కూడా దీంట్లో సరైన
సరైనటువంటి ఆధారాలు దొరికాయని, కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిలిం ఛాంబర్ కూడా ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మని కోరినట్లుగా సమాచారం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్నారనేది సమాచారం. దీంతో హైదరాబాద్లోని నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసుల్ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. నోటీసులు నెల్లూరు పోలీసుల ద్వారా అందచేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా లైంగిక వేధింపులకు సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ ఆమెను కూడా విచారించినట్లుగా తెలుస్తుంది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. వైద్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక మరొక వైపు ఈ తెలుగు నిర్మాతలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దీని మీద స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని, గతంలో కేరళకు సంబంధించి హేమా కమిటీ ఇచ్చినటువంటి కారణంగా మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని, చాలామంది ఇంకా ఈ లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పుకోలేకపోతున్నారని, కొంతమంది ధైర్యం చేసి కంప్లైంట్ చేస్తే మరికొంతమంది కంప్లైంట్ చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాబట్టి ఇలాంటి వారందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని, అలాగే జానీ మాస్టర్కి ఉత్తమ కొరియోగ్రఫర్గా నేషనల్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగిందని, ఈ కేసు తేలే వరకు ఆ అవార్డుని ఇవ్వొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పి కమిటీ తెలియజేసింది. జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణల సమయంలోనే జానీ మాస్టర్ని మాస్టర్ అని పిలవద్దు అంటూ ట్వీట్ చేసినటువంటి నటి పూనం కౌర్ మరొక సంచలనమైనటువంటి ట్వీట్ చేయటం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీలోనే గురూజీగా పిలువబడేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆమె ఎప్పుడు ఏదో ఒక విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో విమర్శలు చేస్తూ వచ్చారు గత కొద్ది కాలంగా. ఇక ఇప్పుడైతే నేరుగానే ఆమె ఒక ట్వీట్ అయితే చేయటం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించి నేను కూడా ఫిలిం ఛాంబర్లో ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగిందని, కానీ సినీ పెద్దలు దాని మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదని, దాని గురించి అసలు పట్టించుకోనే లేదని ఆమె చెప్పడం జరిగింది. దీని మీద వెంటనే వాళ్ళు స్పందించి ఏదైనా సరే చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆమె కోరటం జరిగింది. దీనికి స్పందించినటువంటి ప్యానల్లో ఒక సభ్యుడైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ దీని గురించి స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు పూనం కౌర్ తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు ఇచ్చినట్లుగా సమాచారం లేదని, ఒకవేళ ఆమె ఫిర్యాదు చెయ్యాలి అనుకుంటే వచ్చి ప్యానల్లో ఫిర్యాదు చేసినట్లయితే ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది గనక తెలియజేస్తే తప్పకుండా ప్యానల్ దీని మీద విచారణ జరుపుతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని నటి సుహాసిని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడం జరిగింది. ఈ అంశం ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో చిరంజీవి సుహాసిని ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఒకానొక సినిమా షూటింగ్ సమయంలో కేరళలో షూటింగ్ జరిపి తిరిగి వస్తున్నటువంటి సమయంలో కొంతమంది తాగుబోతులు ఫుల్గా తాగేసి ఇంకా కారులో కూడా తాగుతూనే తమ కారుని వెంబడించడం జరిగిందని, బీరు బాటిల్స్ విసిరి కారు మీదకి పగలగొట్టడం జరిగిందని, ముందు కారులో వెళ్తూ దీన్ని గమనించినటువంటి చిరంజీవి కారు ఆపి గన్ తీసుకుని బయటకు వచ్చి వాళ్ళని బెదిరించడం జరిగిందని, దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారని, ఇలా సినిమాల్లోనే రియల్ లైఫ్లోనే హీరోగా కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరోలాగా వ్యవహరించడం చిరంజీవికే చెల్లింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని చిరంజీవిని కూడా అడగ్గా అవును అది జరిగింది గుర్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని ప్రస్తుతం చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా దాన్ని షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలను మర్చిపోయారని, విమానాలెక్కి కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో నిమగ్నమై రాష్ట్రంలో తన అధికారాలను పూర్తిగా గాలికి వదిలేశారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవటమే మానేశారని, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎత్తిపోతల పథకంలో వరద నీరు చేరి బాహుబలి మోటార్లు మునిగిపోవటం జరిగిందని, వాటిని మరమ్మతులు చేయించి నీటిని తగ్గించి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి దాన్ని వదిలేసి ఆయన
వేరే వాటి మీద దృష్టి సారించడం జరిగిందని, కాబట్టి ఎవరైనా ఆయన బాధ్యతలు గుర్తు చేయండి అయ్యా అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటి ఒక పథకం ఎన్పిఎస్ వాత్సల్య, ఇది పిల్లలకు సంబంధించి పెన్షన్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు వెబ్సైట్లో పొందుపరచబోతున్నారు. కేంద్రంలో లాంఛనంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. అలాగే ఒక 75 ప్రాంతాల్లో వర్చువల్గా దీన్ని ఒకేసారి ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేదా గార్డియన్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రస్తుతం ఈ భారత్ సిటిజన్స్ అయి ఉంటే చాలు, భారత పౌరసత్వం కలిగినటువంటి ఏ పేరెంట్స్ అయినా సరే తమ పిల్లలకు ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో సభ్యత్వం తీసుకోవచ్చు. దీనికి సంబంధించి పాన్ కార్డ్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంట్లో సంవత్సరానికి 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల పై వరకు కూడా దాచుకోవచ్చు. ఇది తరువాత దీని టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకు విద్యకు సంబంధించి కానీ వేరొక అవసరాలకు సంబంధించి కానీ ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దీనికి సంబంధించి విడుదల చేసేటువంటి ఫండ్స్లోనే అతిపెద్ద ఫండ్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇది కూడా మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ 130 కోట్ల రూపాయల ఫండ్ని ఐఐటి బాంబేకి ఇవ్వటం జరిగింది. తమ ఆర్థిక పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తనకు ఉన్నటువంటి క్యాపిటల్స్లో 4,000 కోట్లలో నుంచి 10% ఇస్తాము అని చెప్పి ప్రకటించినటువంటి మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ దానికి తగ్గట్టుగానే 130 కోట్ల రూపాయలను ఐఐటి బాంబేకి ఇచ్చింది. దీంట్లో ఫైనాన్షియల్ స్టడీస్కి సంబంధించి ప్రత్యేకంగా పరిశోధనలు నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ని దీని నుంచి ఖర్చు పెట్టాలని చెప్పి ఐఐటి బాంబేకి మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ తెలియజేయటం జరిగింది. దీనికి సంబంధించి ఐఐటి బాంబే కూడా స్పందించడం జరిగింది. తమకు ఇంత భారీ మొత్తంలో ఫండ్ ఇవ్వటం, అది కూడా ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్కి సంబంధించి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రీసెర్చ్ చేయటం కోసం విద్యార్థులకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది అని చెప్పి ఐఐటి బాంబే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రస్తుతం ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ని కలవబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే ట్రంప్ కూడా ఒక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. భారత్ నుంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వస్తున్నారని, ఆయనతో భేటీ కాబోతున్నాను అని చెప్పి ఆయన ప్రకటించినట్లుగా సమాచారం. సో మోదీ ఒక 3 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉంటారు. తర్వాత ఆయన తిరిగి ఇండియాకు వస్తారు.